హైయూస్ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ మనం ఎంత కేర్ తీసుకున్నప్పటికీ మిద్దె పైన పెంచుతున్న ఈ ప్లాంట్స్ చనిపోవడం జరుగుతుందండి. మిద్దె పైన కాదండి, మనం ఫ్లోర్ అదేనండి నేల మీద అంటే కిందన మనం భూమి పైన పెంచుతాం కదండి మొక్కలు. ఆ మొక్కలు కూడా అర్థాంతరంగా చనిపోవటం మనం చూస్తున్నామండి, వీడియోస్లో చూస్తున్నాం. అండ్ కామన్గా జరుగుతుందండి. అందుకు గల కారణం ఏంటంటే మనం వాటరింగ్ చేసే విధానంలో బ్యాలెన్స్ చేసుకొని వాటరింగ్ చేస్తూ ఉండాలండి. అండ్ మట్టి వెదరు అన్నీ కూడా సమపాలలో ఈ ప్లాంట్స్ పెంచడంలో కాస్త కేరింగ్ ఉండాలండి. అయితే ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ తరచూ చనిపోతూ ఉండడం ఇలాగా జరుగుతుంది. కాబట్టి నేనైతే ఒక డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కొని మంచి ఇప్పుడు మార్కెట్లో లభించిన డ్రాగన్ ఫ్రూట్స్ కంటే కూడా మనం మిద్దెపైన పండించిన ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ చాలా స్వీట్గా ఉన్నాయండి. అసలు ఎంత స్వీట్గా ఉన్నాయంటే చెప్పలేనంత స్వీట్గా ఉన్నాయండి. నాకు వీడియోస్ని మంచిగా షేర్ చేయడం రాలేదు. సరే అండి, అయితే నేను అంటుకట్టిన హెల్దీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ చూసారు కదండి. ఇవన్నీ కూడా ఎప్పుడు ఏ ప్లాంట్ అది మెయిన్ నేను కొన్న ప్లాంట్ చనిపోతుందేమో అన్న భయానికి ఇవన్నీ అంటుకట్టుకుని ఉంచుకున్నానండి. చూసారు కదండి, హెల్దీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి. ఒక ప్లాంట్ చాలా ఎక్కువ అమౌంట్ పెట్టి తీసుకున్నానండి నేను. నాకు మొత్తాన్ని వేసేసారు అన్నీను. అండ్ మ్యాంగో ప్లాంట్స్ కొన్నాను, కానీ అవి ఎలా పెంచాలో వాటరింగ్ అది నాకు సరిగ్గా అంటే వాటరింగ్తో వీడియో చేశాను కానీ సరిగ్గా పెంచలేకపోయాను. చూసారు కదండి హెల్దీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.